ఏపీలో కూటమి ప్రభుత్వం తాము సుపరిపాలన చేస్తున్నామని, గత ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దుతూ సరికొత్తగా పాలన చేస్తున్నామని చెబుతుంది. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం తప్పులు చేస్తుంది అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై వైసీపీ చేస్తున్న పోరాటానికి వస్తున్న స్పందన నిజాలు ఏంటో స్పష్టం చేస్తుంది. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడంపై సామాన్యుల్లోనూ వ్యతిరేకత కనిపిస్తుంది. సామాన్యులు మెడికల్ చదువులకి దూరం అవడానికి, వైద్యాన్ని దూరం చేయడానికి ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అని, జగన్ అసంపూర్తిగా వదిలేశారు కాబట్టి వాటిని పూర్తి చేయడానికి డబ్బు కావాలి కాబట్టి అది ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ఇలా ప్రైవేటు భాగస్వామ్యంతో వెళుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయా మాటలు కూటమి అనుకూల ప్రజలను నమ్మవచ్చేమో, కానీ దాని వలన ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సహజంగా ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. తమ పార్టీ ఏమి చేసినా వారు వారికే ఓటు వేస్తారు. అయితే విద్యావంతులు, మేధావులు, అలాగే ఉద్యోగులతో పాటు కొందరు ప్రజలు తటస్థంగా ఉంటారు. గెలుపోటంలను ప్రభావితం చేసేది వీరే. కూటమి సర్కార్పై ఈ తటస్థులో వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంది. అదే చంద్రబాబు సర్కారుకు ప్రమాదకరంగా మారనుంది. అనుకూల మీడియా పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసింది. ఇక అభివృద్ధికి మారుపేరుగా బాబుని చిత్రీకరించారు. అధికారంలో బాబు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని, పరిశ్రమలు వస్తాయని, అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. అయితే దీనిపై వ్యతిరేక పార్టీల్లో కొందరి ప్రజల్లో మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయం సర్వత్రా విమర్శల పాలవుతుంది. ఈ విషయంలో వైసీపీ పోరాటాలకు సానుకూలత ఏర్పడుతుంది. రాష్ట్రానికి వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే వాటిని చంద్రబాబు అమ్ముకుంటున్నారని సామాన్య ప్రజానీకం భావిస్తుంది. విద్యా, వైద్యం ప్రజలకు భారమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సిన వైద్య కళాశాలని ఇలా అప్పనంగా కట్టబెడుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతుంది. ఇవన్నీ తటస్థుల్లో చంద్రబాబుపై వ్యతిరేకత నింపడానికి కారణమవుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు మంత్రుల మాటల ప్రభుత్వాన్ని మరికొంత అబాసుపాలు చేస్తుంది. మెడికల్ కళాశాలలు కనిపిస్తుండగా అసలు నిర్మాణానికే నోచుకోలేని పాలకులు బుకాయింపు మాటలు వాళ్లకు మరింత చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా తటస్థుల్లో చంద్రబాబు తీరుపై ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అందుకే ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగా వెళ్ళకపోతే ప్రభుత్వ నిర్ణయాలు బెడిసికొట్టే, అసలుకే ఎసరు తెచ్చే అవకాశాలున్నాయని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని విశ్లేషకులు, పలువురు మేధావులు పేర్కొంటున్నారు.